రాళ్ళు ఉన్నాయా పడుతున్నాయి చూడు. అగో ఆ రాయి వచ్చిందంటే బోరు నడవదు అంతే. అక్కడ గుల్కరాళ్ళు పడుతున్నాయా అన్న, ఆ గుల్కరాళ్ళు పడుతున్నాయా ఇక బోరు నడవదు. అంటే ఎట్లా అన్నట్టు ఫెయిల్ అన్నట్టేనా? ఫెయిల్ అన్నట్టు కాదు, అలా నీళ్ళు ఉంటాయి, గుల్కరాళ్ళు ఉన్నాయంటే ఫుల్ వాటర్ ఉంటాయి అలా. ఇప్పుడు ఇంకా లోతు దింపాలి కదా, పోదా? లోతు పోదు పోదా? పోదు. ఒక ఇనుపదానికి గీతలు పడుతున్నాయి చూడు రాడుకు, ఆ బండలు పట్టుకుంటున్నాయి. ఆ బండలన్నీ అగో కింద రాడు చూడు ఒకసారి. రాళ్ళు పట్టుకుంటున్నాగా అది ఎట్లా తిరుగుతుంది? మనకు తిరుగుతూనే బోర్ కింద అవుతుంది. ఇప్పుడు ఇది అనేది తిరుగుతూనే బోర్ అవుతుంది. నీకు గుల్కరాయి పట్టుకోవాటే అగో ఆ రాళ్ళు అగో ఆడ పడ్డాయి అగో రాళ్ళు. నీకు ఆ గీతలు పడుతున్నాయి అగో ఒక్కొక్క రాడుకు, అది పట్టుకుంటున్నాయి. గుల్కరాయి పట్టుకోగా నీకు బోర్ కాదు. ఇప్పుడు ఎంత రాయి ఉన్నా అది మనం నువ్వు గుట్టకు పొక్క కొట్టమంటే కొడుతుంది. కదిలే రాయికి ఏం చేయదు, ఏం ఇచ్చిన పని చేయదు. కదిలే రాయికి కదిలేని బండకు నువ్వు 500 ఫీట్లు కొట్టామన్నా కొడుతుంది. ఇప్పుడు ఇక్కడ రాయి కొడుతున్నాకో ఎట్లా ఉన్నాయో చూడు, కొంతమంది తెల్ల గీతలు పడుతున్నాయి, రాళ్ళు పట్టుకుంటున్నాయి, మొత్తం రాళ్ళే. నీ మోటార్ కూడా అటే అంతే, మోటార్ రాదు ఇక అటే. ఇక మరి సక్సెస్ అయినట్టు ఇక్కడ ఉన్నది, ఫెయిల్ అయినట్టేనా? అయ్యో రాళ్ళు మొత్తం రాళ్ళు, ఆ రాడుని పట్టుకొని గీతలు ఎట్లా పడ్డాయి చూడు మొత్తం. మోటార్ అనేది ఏం చేయండి ఇప్పుడు మనం ఓపెన్ వాల్ మోటార్ మీద మోటారు అలా పైపు కొట్టుకొని మోటార్ మీద పెట్టుకో, ఎలా మంచి కనబడుతుంది. గుల్కరాయి వచ్చి మొత్తం రాడుకు గీతలు. ఇంకా మిగతా రాళ్ళు లోపలనే పడ్డాయి. ఆపరేటింగ్ రాదు. హలో ఏ రాళ్ళు కింద వచ్చినాయి. హలో బాగానే పట్టినాయిగా రాళ్ళు. కొత్త ఐమరు ఏమైందో గీతలు పడతాయి కదా, గీతలు పడతాయి ఖచ్చితంగా. రాయి చూపించావు అవో రాళ్ళు అన్న, ఇట్లాంటివి ఇంకా లోపల ఉన్నాయి. ఇట్లాంటి రాళ్ళు నీళ్ళు పడ్డాయి అంటే లైట్గా పడ్డాయి కానీ